కాటేరమ్మ కొడుకులు, డేంజరస్ బ్యాట్స్‌మెన్స్ అది ఇదని 300 లోడింగ్ అవుతుందని చాలా వరకైతే హైప్ ఇస్తున్నారు ఎస్ఆర్‌హెచ్ మీద. నేనైతే అలా అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళు 2024లో ఆడింది ఒక ఆట, 2025లో ఆడింది ఒకటి. ఇప్పుడు జరిగేది కూడా ఇంకొక రకంగా జరుగుతుంది. ఎందుకంటే అంత అగ్రెసివ్‌నెస్ గాని లేకుండా అంటే వాళ్ళు టాప్‌గా ఆడేంత లేదు. ఇక్కడొచ్చేసి నేను అనుకుంటుందేంటంటే వాళ్ళు కప్పు కొట్టడం పక్కన పెడితే ఆఖరికి ప్లే ఆఫ్స్ కూడా క్వాలిఫై కారని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నేను ఇలా అనడానికైతే చాలా కారణాలున్నాయి. వన్ బై వన్ అయితే చెప్తూ పోతాను ఈ వీడియోలో చూడండి. సో లాస్ట్ ఇయర్ పర్ఫార్మెన్స్ చూసుకుందాం. వాళ్ళు ఎక్కడైతే స్టాప్ చేశారో. సో ఓవరాల్‌గా 14 మ్యాచెస్ అయితే ఆడి 6 గెలిచారు. 8 అయితే ఓడిపోయారు. తర్వాత 6థ్ ప్లేస్‌లో వాళ్ళైతే ఎండ్ చేశారు లాస్ట్ ఐపీఎల్ సీజన్‌ని. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ టాప్ స్కోరర్లు ఒకసారి చూసుకుందాము. హెన్రిక్ క్లాసన్ ఇతనైతే 487 రన్స్ చేశాడు. ముఖ్యంగా వాళ్ళ బ్యాటింగ్ మొత్తం అయితే ఇతను భుజాల మీద తెచ్చుకొని మొత్తం మోసాడు ఆ సీజన్ మొత్తము. తర్వాత అభిషేక్ శర్మ 439 రన్స్ చేశాడు. నెక్స్ట్ ట్రావిస్ హెడ్ 374 రన్స్. ఇషాన్ కిషన్ 354 చాలా మంచి సీజన్ అతనికి మాత్రం. నెక్స్ట్ వచ్చేసి అనికేత్ వర్మ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశాడు ఇతనైతే. సో అందువలన ఇతనైతే రిటైన్ చేసుకున్నారు. సో బౌలింగ్ విషయానికి వస్తే బౌలింగ్లో వచ్చేసి ప్యాట్ కమిన్స్, హర్షర్ పటేల్ వీళ్ళిద్దరూ వచ్చేసి 16 వికెట్స్ అయితే తీసుకున్నారు. చాలా వరకు వీళ్ళిద్దరు వల్ల అయితే వికెట్లు అయితే పడుతున్నాయి. మిగతా బౌలర్లు అంతగా రాణించలేదు. తర్వాత జీషన్ అన్సారీ కూడా పర్వాలేదు అనిపించాడు. అతనైతే 11 వికెట్స్ తీసుకున్నాడు. తర్వాత ఇషాన్ మలింగ 13 వికెట్స్ అయితే తీసుకున్నాడు. సో ఇక్కడ జయదేవ్ ఉనత్కుడు కూడా చాలా ఉపయోగపడ్డాడు వాళ్ళకైతే. అతను వచ్చేసి 11 వికెట్స్ తీసుకున్నాడు. సో ఓవరాల్గా చూసుకుంటే టీం అయితే బాగానే ఉండింది లాస్ట్ ఇయర్. కానీ అక్కడ వచ్చేసి ప్లే ఆఫ్స్ కూడా క్వాలిఫై కాలేకపోయారంటే ప్లేయర్లు అయితే కొంచెం ఫెయిల్ అయ్యారు. ముఖ్యంగా నితీష్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళైతే సరిగా ఆడలేదు. ఓన్లీ క్లాసన్, నెక్స్ట్ వచ్చేసి అభిషేక్ శర్మ, హెడ్ వీళ్ళు ముగ్గురే ఆడారు. ఇప్పుడైతే వీళ్ళు ముఖ్యంగా చూసుకుంటే క్లాసన్ వచ్చేసి అంతగా నేషనల్కి ఆడడం లేదు, రిటైర్మెంట్ ఇచ్చాడు. అతనైతే ఓన్లీ లీగ్స్ ఆడుతున్నాడు. సో ఇక్కడ లీగ్స్ మాత్రమే ఆడి అంత ఫామ్ తెచ్చుకోవడం అంటే కష్టమే. నెక్స్ట్ వచ్చేసి ట్రావిస్ హెడ్ రీసెంట్ వరల్డ్ కప్లో కూడా అంతగా రాణించింది ఏం లేదు. సో అతను కూడా అవుట్ ఆఫ్ ది ఫామ్ ఉన్నాడు. ఓన్లీ ఇషాన్ కిషన్ మాత్రమే ఫామ్లో ఉన్నాడు. అభిషేక్ శర్మ 3 సార్లు డక్అవుట్ కూడా అయ్యాడు, హ్యాట్రిక్. సో ఇక్కడ వచ్చేసి అందరూ అవుట్ ఆఫ్ ఫామ్ ఉన్నారు. ఓన్లీ ఇషాన్ కిషనే. నెక్స్ట్ వచ్చేసి బౌలింగ్ కూడా చాలా వీక్గా ఉంది. సో ఇక్కడ ఇంత బౌలింగ్ వీక్ పెట్టుకుని అది కూడా వాళ్ళ కమిన్స్ కూడా లేడు. సో ఇక్కడైతే కొత్త కెప్టెన్ ఇషాన్ కిషన్ యొక్క సారథ్యంలో ఆడతారు. సో ఇటువంటి సిచ్యువేషన్లో అయితే మరి మన యూట్యూబ్లో కానీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రాముల్లో కానీ మోస్తున్నట్టయితే నేనైతే మోయదలుచుకోలేదు. ఎందుకంటే ఉన్నట్టు మాట్లాడుకోవాలి. ఈవెన్ వీళ్ళు వచ్చేసి రాజస్థాన్ తర్వాత వచ్చేసి పంజాబ్ కూడా అంత పోటీని ఇవ్వలేరు. వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఈ టైం చూసుకుంటే. ఈవెన్ వాళ్ళ ఓపెనర్ రాజస్థాన్ చూసుకుంటే అతను 17 ఇయర్స్ అబ్బాయి ఉంటాడు కదా, సూర్యవంశీ, అంతటి ఆట ఆడేదానికి కూడా వీళ్ళ దగ్గర ఏం లేదు. ఓవరాల్గా చూసుకుంటే కమిన్స్ లేనప్పుడు అయితే కొంచెం టీం వీక్గానే ఉంటుంది. ముఖ్యంగా అతనైతే ఒక 5 మ్యాచెస్కి అలా అయితే అవైలబిలిటీలో ఉండడని అంటున్నారు. సో ఇక్కడ 5 మ్యాచెస్కి ఇషాన్ కిషన్ కెప్టెన్గా ఉంటాడు. సో ఇటువంటి టీంని ఇషాన్ కిషన్ ఎలా లీడ్ చేస్తారో చూడాలి. ముఖ్యంగా అతనైతే మంచి ఫామ్లో ఉన్నాడు. T20 వరల్డ్ కప్ గెలిచిన టీంలో కూడా చాలా మంచిగా అయితే పర్ఫామ్ చేశాడు. సో అక్కడ ప్యాట్ కమిన్స్కి రీప్లేస్మెంట్ ఉంది కదా, అతను వచ్చేసి ఇంగ్లాండ్ యొక్క ఆల్రౌండరు. సో ముఖ్యంగా అతనైతే బౌలింగ్ చాలా బాగా చేస్తాడు. ఈవెన్ ఇండియా మీద కూడా చాలా మంచి బౌలింగ్ చేశాడు 2024-25లో కూడా. సో అతని పేరు వచ్చేసి బ్రైడన్ కార్స్. నిజంగా కమిన్స్ ఒక కెప్టెన్సీ స్కిల్ తప్పితే మిగతా అన్నిట్లో కూడా ఇతనే ఎక్కువ. ఎందుకంటే బ్యాటింగ్ ఆడగలుగుతాడు, మంచిగా బౌలింగ్ చేయగలుగుతాడు, ఫీల్డింగ్ కూడా అద్భుతంగా చేస్తాడు. సో అక్కడైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఊరక కెప్టెన్ మిస్ అయ్యాడని ఒక తప్పితే ఇంకేం లేదు. ఇతను వచ్చేసి కమిన్స్ కంటే కూడా ఎక్కువ ఎఫర్ట్ అయితే ఇస్తాడు. సో ఇక్కడ కమిన్స్ లేడు అంటున్నారు కానీ చాలా మంచిగా జరిగింది ఎస్ఆర్హెచ్కి నిజంగా చూస్తే. ఎందుకంటే ఇండియన్ ఒక ప్లేయర్ వచ్చేసి కెప్టెన్ అయ్యాడు, అది కూడా యంగ్ ప్లేయర్. సో నో ప్రాబ్లం. ఇక్కడ కెప్టెన్ ఎవరనేది పక్కన పెడితే నిజంగా ఇషాన్ కిషన్ కెప్టెన్ అవ్వడం అనేది మనకి మంచిది. సో కమిన్స్ మొత్తం మ్యాచ్లకి రూల్ అవుట్ అయినా చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఒకసారి ప్లేయింగ్ 11 చూసుకుందాం. ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నెక్స్ట్ ఇషాన్ కిషన్, హెన్రిక్ క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, లియామ్ లివింగ్స్టన్, బ్రాడీ క్రాస్, హర్ష్ దూబే, హర్షర్ పటేల్, జయదేవ్ ఉనత్కర్. ఇంకా ఇంపాక్ట్ ప్లేయర్గా ఫుల్లెట్ రన్ వాడే ఛాన్స్ ఉంటుంది. ఇతనైతే చైనామెన్ బౌలర్. సో ఇక్కడ ఇతనైతే చాలా వరకు యూజ్ అవుతాడు వాళ్ళకి. సో ఇక్కడ ఏమన్నా కొన్ని మార్పులు చేర్పులు అనేవి మ్యాచ్ జరిగే కొద్దిగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు ఇంకా కొంచెం బౌలింగ్ బలం అయితే ఉంది. సో ముఖ్యంగా వచ్చేసి కీపర్ సెక్షన్లో కూడా సలీల్ అరోరా ఇలాంటి ప్లేయర్లు అయితే ఉన్నారు. సో వాళ్ళని ఎలా వాడుకుంటారు అనేది చూడాలి. ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే నేను ఎస్ఆర్హెచ్కి అగెనిస్ట్గా మాట్లాడడానికి వీళ్ళ నిర్ణయాలు. ఎందుకంటే వీళ్ళు వచ్చేసి మంచి బౌలర్ని టీంలో ఉండించుకోరు, బ్యాట్స్మెన్స్ టీంలో ఉండించుకోరు. సో అదే కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. సో రోహిత్ శర్మ అనేవాడు కూడా ఎస్ఆర్హెచ్ని బయటికి పోయిన తర్వాత కెప్టెన్ అయ్యాడు. తర్వాత ఇండియన్ టీంకి పర్మనెంట్ ప్లేయర్ అయ్యారు. రకరకాలుగా అన్నీ కూడా జరిగాయి.
సో ఇక్కడైతే ఎస్ఆర్హెచ్ టీమ్ మేనేజ్మెంట్ వరస్ట్గా ఉంటుంది. ఈ యొక్క 10 టీమ్స్లో వరస్ట్ ఓనర్స్ ఎవరన్నా ఉన్నారంటే అది ఎస్ఆర్హెచ్. ప్లేయర్లకు అస్సలు ఇక్కడైతే ఎటువంటి సెక్యూరిటీ ఉండదు, చాలా అధ్వానంగా ట్రీట్ చేస్తారు. దానికి ఎగ్జాంపుల్ వార్నర్ కానీ, తర్వాత వచ్చేసి విలియమ్సన్ కానీ, ఈవెన్ మన ఇండియన్ ప్లేయర్ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు వచ్చేసి మనీష్ పాండే ఇక్కడ, తర్వాత వచ్చేసి మహమ్మద్ షమీ కానీ. సో ఇక్కడ కమిన్స్కి ఇచ్చిన ప్రయారిటీ షమీకి ఇవ్వరు, ఎందుకంటే షమీ వచ్చేసి ఇండియా వాడు కదా. సో కమిన్స్ కెప్టెన్ 2023లో వరల్డ్ కప్ గెలిపించాడు. సో అక్కడ చేసింది ఏం లేదు, ఏదో వాళ్ళ అదృష్టం ఉండి గెలిచారు. కానీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కెప్టెన్ చేసి అతనికి అంత వాల్యూ ఇచ్చి ఇండియన్ టీం బౌలర్ అయినటువంటి మహమ్మద్ షమీ మాత్రం చాలా అధ్వానంగా అయితే వాళ్ళు బయటికి పంపించేశారు. సో ఇక్కడ ప్లేయర్లకు ఎటువంటి సెక్యూరిటీ ఉండదు, తర్వాత వచ్చేసి ఎటువంటి రెస్పెక్ట్ ఉండదు. అందువల్ల నేనైతే ఎస్ఆర్హెచ్ని అయితే ఎప్పుడూ లైక్ చేయను, ఇంకా మీదట కూడా లైక్ చేయను. వీళ్ళైతే ఈ సీజన్ నాకు తెలిసినంత వరకు ఈవెన్ ప్లే ఆఫ్స్ కూడా క్వాలిఫై అంత టీం అయితే వీళ్ళ దగ్గర లేదు. ఎంతసేపు బ్యాటింగ్ ఆడితే బౌలింగ్ అవసరం లేదా, 300 కొడతారనుకుందాం, 300ని వచ్చేసి వాళ్ళు ఉండించుకోవాలి కదా. పక్క టీం వచ్చేసి 300 చేజ్ చేస్తారు. లాస్ట్ టైం కూడా జరిగింది అలాగే కదా. ఆల్మోస్ట్ అయితే అక్కడ దినేష్ కార్తిక్ కూడా గెలిపించేంత పని చేశాడు. సో ఇక్కడ 300, 250 అనేది ఎవరైనా కొడతారు, ఎందుకంటే ఇక్కడ వచ్చేసి మంచి రోడ్లు అయితే తెస్తారు కదా బౌలింగ్కి. రావల్పిండి, తర్వాత వచ్చేసి ఇక్కడ ఉంటాయి కదా పాకిస్తాన్లో. సో అటువంటి పిచ్చెస్ అయితే తయారు చేస్తారు. లేకుంటే 120 బాల్స్లో 300 కానీ 250 కానీ కొడతారంటే ఎంత అధ్వానమైన పిచ్చెస్ తయారు చేస్తున్నారనేది చూడాలి. ఈవెన్ 120, 130 కొట్టినప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ అయితే కప్పులు కొట్టింది. సో అటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు లేదు. ఈవెన్ వాళ్ళు 250 కొట్టినా కానీ అగైనెస్ట్ టీం ఆ 250ని కూడా చేశారు. సో అటువంటి బౌలింగ్ అయితే వీళ్ళ దగ్గర ఉంది. ఇక్కడ బౌలింగ్ చాలా వరస్ట్గా అయితే పిక్ చేసుకున్నారు. ఇక్కడ జయదేవ్ ఉనద్కట్ కానీ, తర్వాత వచ్చేసి ఇంకా వేరే బౌలర్లు కానీ ఎవరు కూడా అంత ఎక్స్పీరియన్స్ ఉన్న బౌలర్లు కాదు. అప్పుడప్పుడు లియామ్ లివింగ్స్టన్ ఆడతారేమో చూడాలి, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఉండే ఆల్రౌండర్ అతనే కదా. సో ఇక్కడ ఓన్లీ ఇంగ్లాండ్ బౌలర్ తప్పితే మిగతా వాళ్ళు ఎవరు కూడా అంత గొప్పగా ఏం వేసేదానికి ఇక్కడ ఛాన్స్ లేదు. ప్రతి ఒక్కరు కూడా 10 అబోవ్ అయితే కొట్టించుకుంటారని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. నాకు ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ అయితే టీం మీద లేదు, కానీ టీం ఓనర్స్ మీద ఉంది. దానికి రీజన్ చాలా ఉన్నాయి. ఈవెన్ లాస్ట్ మంత్ వచ్చేసి వాళ్ళు పాకిస్తాన్ ప్లేయర్ని కొన్నారు. ఇటువంటి చాలా ఉన్నాయి నాకైతే వాళ్ళ మీద నెగిటివ్స్. సో ఇక్కడ నెగిటివ్స్ అన్ని పక్కన పెడితే, వాళ్ళైతే కప్పు కొట్టడం పక్కన పెడితే ప్లే ఆఫ్స్ కూడా పోరని నేను అనుకుంటా. మీరు అనుకుంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.